హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పిల్లల స్కూల్ ఫీజుని మనం ఇంటి దగ్గర నుంచి ఎలా కట్టుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా ఫోన్పే ఓపెన్ చేయండి. అందులో రీఛార్జ్ అండ్ బిల్స్ని క్లిక్ చేయండి. యూటిలిటీస్ కనిపిస్తుంది కదా, అందులో ఎడ్యుకేషన్ ఫీ అని కనిపిస్తుంది చూడండి. ఆ ఎడ్యుకేషన్ ఫీని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ కనుక నేను పే చేశాను, ఒకరిది మా బాబుది కనిపిస్తుంది. ఒక్కసారి కనుక సేవ్ చేసుకుని ఉంచుకుంటే ప్రతిసారి దాన్ని క్లిక్ చేసుకుని మనం పే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక బాబుది పే చేస్తున్నాను, అది అలాగా ఒకసారి స్టార్టింగ్ నుంచి మీరు చూస్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని క్లిక్ చేయండి. మన స్టేట్, సిటీ అంటే జిల్లాని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయి. మా బాబు శ్రీ చైతన్య కాబట్టి నేను శ్రీ చైతన్య సెలెక్ట్ చేస్తాను. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అడ్మిషన్ నంబర్ అనేది మన పిల్లల యొక్క ఐడి కార్డులో ఉంటుంది. ఇదిగో ఈ విధంగా స్టూడెంట్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో అదే అడ్మిషన్ నెంబర్. ఆ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇయర్, ఏ ఎడ్యుకేషనల్ ఇయర్ అంటే 2025-26 కన్ఫర్మ్ చేస్తే మా బాబు పేరు, ప్రజెంట్ డ్యూ ఎంత ఉంది అనేది వస్తుంది. నేను అందులో ఇప్పుడు మీకు వీడియో చూపించడం కోసం ₹1000 పే చేస్తాను. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది కొట్టేసాను, పే అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ టైం నుంచి పే చేయాలంటే ఇవన్నీ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఎడ్యుకేషన్ ఫీలోకి వెళ్తే ఇక్కడ వచ్చేస్తుంది అడ్మిషన్ నెంబర్. మన బాబు అడ్మిషన్ నెంబర్ చూసుకుని అని క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ డ్యూ ఎంత ఉందో కనిపిస్తుంది. అక్కడ ఎంత పే చేయాలో అమౌంట్ సెలెక్ట్ చేసుకోవడం, ప్రొసీడ్ అని క్లిక్ చేసుకోవడం, అంతే.